ఇల్లంతా కూడా చాలా హడావిడిగా ఉంది. ఎంతో ఆరోగ్యంగా ఉండేటటువంటి పరంధామయ్య గారు ఉన్నట్టుండి రాత్రి హార్ట్అటాక్తో మరణించారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగం చేసేవారు రైల్వేస్లో. ఉన్నట్టుండి చనిపోయేసరికి చుట్టుపక్కలందరూ వచ్చారు. కొడుకులిద్దరూ కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆకమేకాల మీద వచ్చారు. కర్మకాండ అంతా కూడా పూర్తి చేశారు. ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉండడమే కాకుండా చక్కటి దానగుణం కలిగినటువంటి వ్యక్తి. ఇంకొకరి కష్టాన్ని తన కష్టంగా చేసుకొని మనసుతో సహాయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సరే, కర్మకాండంతా పూర్తయిపోయిన తర్వాత కొడుకులిద్దరూ మేడ మీద గదిలో ఉండగా పెద్ద కోడలు వచ్చి అన్నదమ్ములు తోడి కోడలు ఉండగా, ఏమండోయ్, ఇక చేయాల్సిన కార్యక్రమం మీ నాన్నగారికి ఎలాగో చేసేసారు, ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏం చేద్దామంటారు అనగానే పాపం ఆ కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. పెద్ద కొడుక్కి రమేష్, సురేష్ ఇద్దరి పేర్లు కూడా. రమేష్ అర్థం కాక ఏంటి అన్నట్లుగా చూశారు. మీరు ఒక వెర్రిబాగుల వాళ్ళండి, అసలు మీకు ఏమీ తెలియదు అంటూ ఏం చేసింది, మీ తమ్ముడికి తెలుస్తుందేమో చూద్దాం, మీ తమ్ముడు మంచి కలవాడు అనగానే, ఏముంది, మన ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి కదా, మనం వెళ్ళే రోజు గురించి చెప్తోంది అనుకుంటా వదిన అనగానే, ఇద్దరూ సరిపోయారు కదా, అందుకే ఇలా వేళ్లాడుతూ ఉన్నారు. మామగారు చనిపోయి 13 రోజులు అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరి ఆస్తి పంపకాల విషయం ఏంటి, ఊరి చివర ఉన్నటువంటి 5 ఎకరాల భూమి సంగతి ఏంటి, బంజారా హిల్స్లో ఉన్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ సంగతి ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ సంగతి ఏంటి, ఇక్కడంటే అత్తయ్య గారు ఉన్నన్నాళ్ళు ఆవిడ ఇక్కడే ఉంటారు. ఆవిడ వేసుకున్నటువంటి నగలన్నీ కూడా ఆవిడవే. వజ్రపు నెక్లెస్ అయి ఉండొచ్చు, వజ్రపు దిద్దులు అయి ఉండొచ్చు, అవన్నీ ఆవిడని ఒంటి కట్టి పెట్టుకుని ఉన్నాయి కాబట్టి ఆవిడవే. మరి మిగతా విషయాలు, ఈ బయట ఉన్నటువంటి స్థలాలు, వాటి రాతకోతల విషయము ఏంటో ఆలోచించారా అంటే, ఇప్పుడే అడిగితే పాపం అమ్మ బాధపడుతుందేమోని అంటే, బాధపడుతుందేమో అని ఊరుకుంటే తర్వాత సంగతి ఏంటండి, మనం ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ 3 సంవత్సరాలకు కానీ రాలేం కదా, చూడండి ఎలాగోలా అడిగి చూడండి అనగానే, ఇంతలో కింద నుంచి పైకి పని మనిషి వచ్చి, రమేష్, సురేష్, అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే కొడుకులిద్దరూ కూడా, అంటే వాళ్ళు కాకల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా కోడళ్ళు చూస్తూ వెళ్ళి విజయోస్తుగా రండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా కిందికి వచ్చారు. కిందికి వచ్చేసరికి చక్కగా ఆవిడ బట్టలన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుతున్నారు. భర్తవి చాలా కొత్త కొత్తవి. ఆయనకి బట్టలంటే ప్రాణం. ఆయన హుందాతనం అంతా కూడా ఆయన వేసుకునేటటువంటి డ్రెస్సుల్లోనే ఉండేది. అంత హుందాగా, అంత రాజసం ఉట్టిపడుతూ ఉండేవారు. చాలా మంచి మంచి డ్రెస్సులు, ఏమాత్రం నలిగినా పక్కకు తీసేసేవారు. అలాంటి డ్రెస్సులన్నీ కూడా ఇద్దరి పిల్లలకి కూడా సూట్ కేసుల్లో సర్దింది. పాపం పిచ్చి తల్లి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కొడుకుల మనసులో ఇలాంటి ఆలోచన ఉందో లేదో, కోడళ్ళు అది పడనిస్తారా లేదో అని కూడా తెలియకుండా తల్లి సర్దేస్తుంది. అరే రమేష్, సురేష్, చిన్నప్పుడు మీకు మీ నాన్నగారి బట్టలంటే చాలా ఇష్టంగా ఉండేదిరా. ఆయన లేనప్పుడు మీరు ఆయన బట్టలు వేసుకొని చాలా మురిసిపోతూ ఉండేవారు. ఆయనకి అది నచ్చేది కూడా కాదు. మీకు కావాలంటే కొనిస్తా కదా, నా బట్టలు వేసుకుని ఎందుకు పాడు చేస్తారు అంటూ అరిచేవాడు. సురేష్, నువ్వైతే మరీ అవి వేసుకొని నువ్వు మరీ ఏకపాత్రాభినయనం చేసేవాడివి, గుర్తుందా నీకు అంటూ ఆవిడ ఆనాటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బిడ్డలిద్దరికీ కూడా డ్రెస్సులు పెట్టి, ఇవన్నీ కూడా చాలా కొత్తవి నాన్న, అందుకని ఈ సూట్ కేసుల్లో 2 సర్దాను, ఇద్దరు చెరపటి తీసుకెళ్ళి హాయిగా వేసుకోండి, అవి వేసుకుంటే మీకు మీ నాన్నతో ఉన్నట్టు ఉంటుంది, నాకు మీ నాన్న మీతో ఉన్నట్టు ఉంటుంది, ఆయన్ని చూసుకున్న తృప్తి ఉంటుంది అని చెప్పింది. చెప్పగానే కొడుకులిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ ఆ 2 సూట్ కేసులు పట్టుకుని పైకి వచ్చారు. ఇక చూడండి, వాళ్ళ భార్యలిద్దరి ఆ రణరంగమే. కిందికి ఆస్తికరెళ్ళి, మీ అమ్మగారు ఇచ్చిన 2 పెట్టెలు పట్టుకొని వస్తారా, ఇవి వేసుకొని అక్కడ ఊరేగుతారా ఫారెన్లో అని ఇద్దరూ కూడా సూటిపోటి మాటలు అన్నారు. పాపం ఆవిడకి తెలియదు కదా తల్లికి, ఇదివరకటిలాగానే తండ్రి మీద పిచ్చి ప్రేమతో కొడుకులు వేసుకుంటారన్నది ఆలోచన ఆవిడకి. కోడళ్ళ చేతుల్లో కీలు బొమ్మలన్న సంగతి తెలియదు కదా. ఆ తల్లి ప్రేమ అలాంటిది. మరి అలా ఇయ్యగాని మేము చెప్తాం కదా ఆవిడకి అని ఒక 2 రోజుల తర్వాత కొడుకులిద్దరూ కూడా కిందికి వచ్చి, అమ్మా నువ్వు నాన్నగారు కూడా సంతోషించే పని ఒకటి చేశామమ్మా,
అని చెప్పగానే ఏం చేశారర్రా మీరు ఎప్పుడూ చాలా మంచి పనులే చేస్తూ ఉంటారు అంటే, నాన్నగారికి ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఉన్నదాల్లోనే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు, అలాగే సహాయం చేశారు, చదువులు చెప్పించారు. కాబట్టి ఆయన బాటలోనే నడుస్తూ ఆయన బట్టలన్నీ కూడా మేము ఒక అనాథాశ్రమంలో ఇచ్చొచ్చాం. వాళ్ళు ఎంత సంతోషించారో తెలుసా, అంత మంచి మంచి బట్టలు చూడగానే. అనగానే ఒక్కసారి ఆవిడ ముఖం మాడిపోయినట్టయినా వెంటనే తనను తాను తమాయించుకుంటూ, అవునర్రా మీరు చాలా మంచి పని చేశారు, తండ్రికి తగ్గ తనయులు అనిపించారు అంటూ ఆవిడ కొడుకుల వైపు శభాష్ అన్నట్టుగా చూసింది. మరుసటి రోజు ఉదయమే ఇంట్లో కింద హడావిడి వినిపించి ఏంటప్పా అని చూసేసరికి ఆ ఇంటికి సంబంధించినటువంటి లాయరు ఇంకెవరో ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉండటం చూసి కొడుకులు నిర్ఘాంతపోయారు. కింద పని మనిషి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కింద అమ్మగారు రమ్మంటున్నారని చెప్పగానే అందరూ కూడా కిందికి వెళ్ళారు. అక్కడ ఆ యొక్క లాయర్ని ఇంకో ఇద్దరు కొత్త వ్యక్తుల్ని చూసి ఏంటా అన్నట్టుగా చూశారు. అప్పుడే కోడళ్ళు గమనించేశారు సుమండి, ఆవిడ మెడలో వజ్రాల హారం లేకపోవటం, చెవులకి వజ్రాల కమ్మలు లేకపోవటాన్ని కూడా గమనించారు. మీరు మొన్న అనాథాశ్రమంలో బట్టలు ఇచ్చొచ్చినప్పటి నుంచి నాకు అనిపించింది మీరు తండ్రికి తగ్గ తనయులుగా చాలా మంచి పని చేశారు. నేను ఎందుకు అలా ఆలోచించలేకపోయాను? నేను మీలోనే మీ నాన్నగారిని చూసుకోవాలనుకున్నాను, కానీ మీరు ఎంతోమందికి అలా సహాయం చేసి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేశారు. అప్పుడే నాకు కళ్ళు తెరిపిళ్ళయ్యాయి. అందుకని ఊరి అవతల ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని కూడా అనాథాశ్రమానికి రాసేశాను. అక్కడ అనాథాశ్రమం కట్టడానికి దానికి సంబంధించినటువంటివన్నీ చూడడానికి చూసారా ఇన్ని ఏర్పాటు చేశాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా ఒక రకమైనటువంటి వికలాంగులందరినీ కూడా పోగేసి చదువు చెప్పించడానికి తగినటువంటి సంస్థని ఏర్పాటు చేస్తున్నాను. ఇంకొక దగ్గర స్త్రీలందరికీ కూడా ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే ఉందో స్త్రీలందరికీ కూడా ఉండటానికి వీలుగా అనాథలైనటువంటి ఉన్నటువంటి వారికి తిండి బట్ట దొరికేటట్టుగా ఏర్పాటు చేశాను. ఇక ఈ ఇల్లు నా తదనంతరం కూడా అనాథలకి చెందేటట్టుగా ఇవన్నీ చూసుకోవటానికి వకీల్ని, ముగ్గురిని, ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇవన్నీ చేశానర్రా. నా సొమ్మంతా కూడా అమ్మేశాను. ఇలా అనాథలకి పంచిపెట్టడంలోనే ఆ తృప్తి ఉందన్నటువంటి విషయం మీరు చేసిన పని చూశాకే నాకు గుర్తుకొచ్చింది అని చెప్పగానే నలుగురు కూడా అవాక్కైపోయారు. నేను సంతకాలు పెట్టేశాను, మీ నలుగురు కూడా సంతకాలు పెట్టేసేయండి అని చెప్పగానే తప్పదన్నట్టు సంతకాలు పెట్టారు. కోడళ్ళిద్దరూ పళ్ళు నూరుతూ మీ చేతకానితనం కాకపోతే అన్నట్టుగా కొడుకుని చూసారా? తండ్రి అన్నటువంటి ప్రేమని కూడా మర్చిపోయి అనాథాశ్రమానికి ఇచ్చేస్తే ఆ తల్లి చేసినటువంటి పని చూసారా? ఏదైనా ఒకసారి ఆడదానికి, భార్యకైనా, తల్లికైనా మనసు కనుక విరిగిపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా వెనకడుగుని వేయనటువంటి స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి సహాయం చేస్తూ మున్ముందు వారి జీవితకాలాన్ని గడపాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ.